హాయ్ గైస్, వెల్కమ్ టు ద కోడింగ్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సమ్ ప్రోగ్రామ్ ని చూద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ గివెన్ బై ద యూజర్. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి ప్రోగ్రామ్ యూజర్ వాల్యూస్ ఎంటర్ చేసినప్పుడు ఆ వాల్యూస్ ని ఎడిషన్ చేసి మనం అవుట్పుట్ లో ప్రింట్ చేయాలి. సో దానికోసం మనం ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అనేది తీసుకోవాలి. వాల్యూస్ ని, రెండు వాల్యూస్ ఎంటర్ చేస్తున్నారు కదా, ఆ వాల్యూస్ ని యూజర్ ని అడిగి తీసుకొని మనం ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకోవాలి. టేక్ యూజర్ ఇన్పుట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే ఆ ఇన్పుట్ ని స్టోర్ చేయాలి వేరియబుల్స్ లో. స్టోర్ ది ఇన్పుట్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఆ వేరియబుల్ ని సమ్ చేయాలి. ఓకేనా, ఆ వాల్యూస్ ని సమ్ చేయాలి. సమ్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ లో ఏం చేయాలి, సమ్ ని ప్రింట్ చేయాలి. ఓకేనా, సమ్ ని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. ఇప్పుడు యూజర్ రెండు వాల్యూస్ ఎంటర్ చేస్తాడు అంటే ఆ యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ ఏ విధంగా ఉంటాయి, ఇంటీజర్ టైప్ కదా. సో ఆ ఇంటీజర్ టైప్ ని స్టోర్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం ముందు వీడియోస్ లో, ఇంటీజర్ వాల్యూస్ ని యూజర్ ని అడగాలంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ ఏం చేయాలి, డబుల్ కోట్స్ లో యూజర్ ని ఎంటర్ చేయమని అడగాలి. ఎంటర్ వాల్యూ 1, రెండు బ్రాకెట్లు క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఈ కండిషన్ ఎందుకు, ఈ కండిషన్ యూజర్ ని అడగడానికి ఒక వాల్యూని ఎంటర్ చేయని యూజర్ ని అడిగి తీసుకుంటున్నాం. సో ఆ వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేయాలి కదా, దానికోసం ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ అని తీసుకున్నాను. ఫస్ట్ వాల్యూ అనే వేరియబుల్లో ఈ యూజర్ ఎంటర్ చేసిన ఎంటర్ వాల్యూ 1 ని స్టోర్ చేశాను. సో ఇప్పుడు నేను సెకండ్ వాల్యూని కూడా తీసుకోవాలి కదా. సో దానికోసం నేను సెకండ్ వాల్యూ అనే వేరియబుల్ తీసుకొని ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ అడుగుతున్నాను యూజర్ని, ఎంటర్ ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ యూజర్కి చెప్తున్నాను ఎంటర్ వాల్యూ 2, డబుల్ కోట్స్, రెండు బ్రాకెట్స్ క్లోజ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుని స్టోర్ చేసేసుకున్నాం. ఎక్కడ, వేరియబుల్స్లో స్టోర్ చేసేసాం. యూజర్ని అడిగి వాల్యూస్ని తీసుకున్నాం. వాల్యూ 1 తీసేసుకున్నాం, వాల్యూ 2 తీసేసుకున్నాం. ఓకే, ఆ వాల్యూని తీసుకున్న తర్వాత స్టోర్ ద ఇన్పుట్ని కూడా ఆ వచ్చిన ఇన్పుట్ని స్టోర్ చేసేసాం. ఆ వాల్యూస్ని ఈ వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం, ఫస్ట్ వాల్యూలో సెకండ్ వాల్యూలో. ఈ రెండు స్టెప్లు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏం చేయాలి, మనం సమ్ చేయాలి వచ్చిన వాల్యూస్ని. సో సమ్ ఏం చేస్తాం, సమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. సమ్ అనే వేరియబుల్ తీసుకొని ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ అని రాస్తున్నాను. ఫస్ట్ వాల్యూ ప్లస్ సెకండ్ వాల్యూ అని ఇస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ సమ్లో ఏమవుతుంది, ఫస్ట్ వాల్యూ అనే వేరియబుల్లో ఎంత వాల్యూ ఉందో దాన్ని తీసుకొని అండ్ సెకండ్ వాల్యూలో ఎంత వాల్యూ ఉందో దానికి ఎడిషన్ చేసేస్తుంది. ఆ రెండు వాల్యూస్ యాడ్ అయిపోయి వచ్చిన అవుట్పుట్ అనేది ఈ సమ్ లో స్టోర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు 1 ఎంత ఎంటర్ చేస్తే ఆ వాల్యూ అనేది ఎడిషన్ పెర్ఫామ్ అయ్యి ఆ వచ్చిన వాల్యూ అనేది సమ్ లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇప్పుడు సమ్ కూడా చేసేసాం. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫోర్త్ స్టెప్ ఏంటి, మనం ఆ సమ్ ని ప్రింట్ చేసుకోవాలి. అవుట్పుట్ ని ప్రింట్ చేయాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ప్రింట్ అని తీసుకొని ప్రింట్ ఏమి ఇవ్వాలి, మనం ఏం ప్రింట్ చేసుకోవాలి, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎందులో ఉంది, సమ్ లో ఉంది. సో ఆ సమ్ ని ప్రింట్ చేస్తే సమ్ లో ఎంత వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది వచ్చేస్తుంది కదా. సో అప్పుడు సమ్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ వాల్యూ వస్తుంది, యూజర్ని వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది, మనం ఎంటర్ చేస్తాడు యూజర్, అప్పుడు స్టోర్ చేస్తుంది ఫస్ట్ వాల్యూలో. నెక్స్ట్ మళ్ళీ వాల్యూ ఎంటర్ చేయమని అడుగుతుంది సెకండ్ వాల్యూని, అప్పుడు సెకండ్ వాల్యూలో అనే వేరియబుల్ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఏం చేస్తుంది, ఆ థర్డ్ లైన్కి వచ్చేసరికి సమ్ చేసేస్తుంది. ఫస్ట్ వాల్యూలో ఎంత వాల్యూ ఉందో దాన్ని సెకండ్ వాల్యూతో ఎడిషన్ చేసి ఆ వచ్చిన సమ్ని సమ్లో స్టోర్ చేస్తుంది, సమ్ అనే వేరియబుల్లో. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ లైన్లో ఏం చేస్తుంది, ఇక్కడ ప్రింట్ సమ్ అంటే సమ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసే అని చెప్తున్నాం. ఇప్పుడు మనం విజువల్ స్టూడియో కోడ్లో ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. మన ఫోల్డర్లో కొత్త ఫైల్ తీసుకుంటాను, న్యూ ఫైల్ మీద క్లిక్ చేశాను. ఫైల్ నేమ్ వచ్చేసి ఎడిషన్ అని ఇస్తున్నాను. ఎడిషన్ అని ఇచ్చి .py అని ఇచ్చేసాను. edition.py అని ఇస్తే ఎంటర్, పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తున్నాను, ఇప్పుడు యూజర్ దగ్గరికి ఏం చేశాను, ఇంట్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ 1, ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూని ఎంటర్ చెయ్యి అని అడుగుతున్నాం అన్నమాట. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, యూజర్ని అడుగుతుంది. సో ఇక్కడ యూజర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ని ఏం చేయాలి, మనం స్టోర్ చేసుకోవాలి. ఎక్కడ, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ వాల్యూ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఈక్వల్ టు ఇస్తే స్టోర్ అవుతుంది కదా. సో ఇలా స్టోర్ చేస్తున్నాను. ఓకే, స్టోర్ చేశాను. ఇప్పుడు ఏంటి, నాకు సెకండ్ వాల్యూ కూడా కావాలి కదా, కాబట్టి నేను సెకండ్ వాల్యూని కూడా ఎంటర్ చేయమని అడుగుతున్నాను. ఏం చేస్తున్నాను, ఫస్ట్ అడుగుతున్నాను ఇంట్ ఇన్పుట్ డబుల్ కోట్స్లో ఎంటర్ వాల్యూ 2 అంటే సెకండ్ వాల్యూని కూడా
ఎంటర్ చేయి అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇప్పుడు అడిగి తీసుకున్నాను కదా, యూజర్ ఎంటర్ చేసింది, మనం స్టోర్ చేసుకోవాలి కదా. స్టోర్ చేసుకోవడం కోసం నేను వేరియబుల్ని క్రియేట్ చేస్తాను. సెకండ్ వాల్యూ అనే వేరియబుల్ని క్రియేట్ చేసి ఈక్వల్ టు పెట్టాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ సెకండ్ వాల్యూలో స్టోర్ అవుతుంది. సో మనం యూజర్ ఇన్పుట్ని తీసుకున్నాం, స్టోర్ చేసేస్తాం వేరియబుల్స్లో. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, సమ్ చేయాలి. సమ్ చేస్తున్నాను. సమ్ చేయడానికి ఏం చేస్తున్నాను, ఒక కమెంట్ రాస్తున్నాను. ఇక్కడ ఎడిషన్ అని ఇచ్చి నేను ఇక్కడ సమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సమ్ అనే వేరియబుల్ తీసుకొని ఫస్ట్ వాల్యూని సెకండ్ వాల్యూని ఎడిషన్ చేసేస్తున్నాను. సెకండ్ వాల్యూలో ఫస్ట్ వాల్యూని ఎడిషన్ చేసేస్తున్నాను. ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ అంటే ఇక్కడ ఏదైతే ఎంటర్ చేసిన వాల్యూ ఉంటుందో సెకండ్లో ఏదైతే ఉంటుందో దాన్ని సమ్ చేసేసి సమ్లో స్టోర్ చేసేస్తున్నాను. సో ఫైనల్లీ ఏం చేస్తున్నానంటే మనకి సమ్ వచ్చేసింది కదా, ఇప్పుడు అవుట్పుట్లో ప్రింట్ చేసుకోవాలనుకుంటాను. సో దానికోసం కమెంట్ రాస్తున్నాను, ప్రింటింగ్ అవుట్పుట్. ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ప్రింట్ స్టేట్మెంట్ని రాయాలి. సో దానికోసం ఏది ప్రింట్ చేయాలి, ఇప్పుడు మన అవుట్పుట్ ఎక్కడ ఉంది, సమ్లో ఉంది. సో సమ్లో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ద సమ్ ఆఫ్ వాల్యూస్, ఏ వాల్యూస్ కూడా ఇక్కడ మనకి ఈజీగా అవుట్పుట్లో అర్థమయ్యే విధంగా రాయాలనుకున్నాను. సో దానికోసం డబుల్ కోట్స్లో ద సమ్ ఆఫ్ వాల్యూస్ అని రాసి ఏం చేస్తున్నానంటే కామా ఇచ్చేసి ఏం చేస్తున్నాను, ఫస్ట్ వాల్యూ అని పెడుతున్నాను, FIRST. ఫస్ట్ వాల్యూలో ఏముంది, యూజర్ ఫస్ట్ ఎంటర్ చేసిన వాల్యూ ఫస్ట్ వాల్యూలో స్టోర్ అవుతుంది. అది కామా ఇస్తున్నాను. మళ్ళీ కామా ఇచ్చి మళ్ళీ డబుల్ కోట్స్ ఓపెన్ చేసి అండ్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి మళ్ళీ కామా ఇస్తున్నాను. కామా ఇచ్చి ఈసారి ఏం చేస్తున్నాను, సెకండ్ వాల్యూ అని ఇస్తున్నాను. సెకండ్ వాల్యూ అని ఇచ్చేసి మళ్ళీ కామా ఇచ్చేసి ఈక్వల్ టు అని ఇచ్చేసి కామా ఇచ్చి సమ్ అని ఇచ్చేసాను. సో దీ లైన్ యొక్క అర్థం ఏంటంటే ఇక్కడ ఏంటి, ఈ డబుల్ కోట్స్లో ఏదైతే రాస్తామో అది అవుట్పుట్లో యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది కదా. సో డబుల్ కోట్స్లో ఏం రాసాం, ద సమ్ ఆఫ్ వాల్యూస్ అని రాసాం. సో అవుట్పుట్లో కూడా ద సమ్ ఆఫ్ వాల్యూస్ అని వచ్చేస్తుంది. తర్వాత ఫస్ట్ వాల్యూ అనేది కామా సెపరేషన్ ఇచ్చి ఫస్ట్ వాల్యూ అని ఇచ్చాం కదా. ఇప్పుడు ఫస్ట్ వాల్యూలో ఏముంటుంది, యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ వాల్యూ ఏదైతే ఎంటర్ చేస్తాడో అది ఫస్ట్ వాల్యూలో స్టోర్ చేస్తాడు. వాల్యూ ఇక్కడ అవుతుంది. ఇప్పుడు 1 ఎంటర్ చేసాడు అనుకో, ఫస్ట్ వాల్యూ 1 అవుతుంది. సో ఆ 1 అనేది అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేసాం, డబుల్ కోట్స్లో ఎండ్ అని రాసాం. మరియు అని వస్తుంది కదా సెకండ్. ఇది కూడా ఎండ్ అని ఇచ్చాము డబుల్ కోట్స్లో. సో యాజ్ ఇట్ ఈస్ ఎండ్ అనేది డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది అవుట్పుట్లో. కామా ఇచ్చి మళ్ళీ సెకండ్ వాల్యూ, ఇప్పుడు సెకండ్ వాల్యూలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అవుట్పుట్లో. దాంతో పాటుగా ఈక్వల్ టు డబుల్ కోట్స్లో ఇచ్చాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రింట్ అయిపోయి సమ్ అని ప్రింట్ చేస్తాం లాస్ట్. అప్పుడు ఏమవుతుంది, సమ్లో ఎంత వాల్యూ ఉందో ఆ సమ్లో ఉన్న వాల్యూ ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూ యూజర్ అనేవాడు 5 ఇచ్చాడు, సెకండ్ వాల్యూ 2 అని ఇచ్చాడు అనుకో. అప్పుడు ఏమవుతుంది, ఎడిషన్ చేసేసి 5 + 2 7 కదా, 7 అనేది సమ్లో స్టోర్ అయిపోతుంది. అప్పుడు అవుట్పుట్లో ఎలా వస్తుంది, ద సమ్ ఆఫ్ వాల్యూస్, ఫస్ట్ వాల్యూ ఎంత, ఫస్ట్ వాల్యూ 5 కదా, 5 అండ్ సెకండ్ వాల్యూ ఎంత, సెకండ్ వాల్యూ 2. తర్వాత ఈక్వల్ టు యాజ్ ప్రింట్ అయిపోతుంది కాబట్టి ఈక్వల్ టు సమ్లో ఎంత ఉంది, 7 అనేది ప్రింట్ అయిపోతుంది. యూజర్కి అర్థమయ్యే విధంగా ఇలా ప్రింట్ చేసుకోవాలి. రన్ చేస్తున్నాను, ఇదిగోండి ఇక్కడ అవుట్పుట్లో ఏమో అడుగుతుంది, వాల్యూని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ వాల్యూ 1 అని అడుగుతుంది. నేను ఏం చేస్తున్నాను, 5 ఎంటర్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ 2 అనే వాల్యూని అడుగుతుంది. అప్పుడు 2 అనే వాల్యూని ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏమైంది, ద సమ్ ఆఫ్ వాల్యూస్ 5 and 2 = 7 అని వచ్చేసింది. సో నేను ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మళ్ళీ రన్ చేస్తాను. వాల్యూ అనేది 10 పాస్ చేస్తున్నాను. 10 అని ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇప్పుడు వాల్యూ 2 దగ్గర క్లిక్ చేసి 50 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఎంత, 10 + 50 60 రావాలి అవుట్పుట్లో. ఇక్కడ ద సమ్ ఆఫ్ వాల్యూస్ 10 and 50 = 60 అని వచ్చేస్తుంది. ఇలా మనం ఎడిషన్ అనేది పెర్ఫామ్ చేస్తాం. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు మాత్రమే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.